హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. ఇప్పుడు నైట్ 12 అయింది. సో ఒక వీడియో చూశాను. సో ఈ చూసినాక చాలా బాధ అనిపించింది. ఇలా కుర్రోళ్ళు యూత్ ఇలాంటి పనులు చేస్తున్నారేంటి, ఇలా అయిపోతే ఎట్లా, దేశం ఎటువైపోతుందని చెప్పి. సో ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఉంటే ఇప్పుడు మన టైం నడవదు. ఒకసారి ఏమైందో తెలియదు మనకి, ఒక సెకండ్ చాలు ప్రాణాలు కోల్పోవడానికి కదా. సో ఈ అబ్బాయి చేసే స్టంట్ చూస్తుంటే వాడి కర్మరా అనిపిస్తుంది, నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కర్మ అనిపిస్తుంది, ఇలాంటి వాడిని కన్నారు అని చెప్పి. ఎందుకు ఏమొస్తుంది? ఇప్పుడు నువ్వు సర్కస్లో పనిచేస్తున్నావా ఫీట్ చేయడానికి, స్టంట్లు చేయడానికి కాదు కదా. ఇప్పుడు 282 ఫీట్ల హైట్ అంటది జిందాల్ టవర్స్, దానిపైన ఎక్కి వీడు స్టంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఏమంటే విన్యాసకాల విపరీత బుద్ధి అంటారు కదా. సో ఇప్పుడు ఇట్లాంటివన్నీ చూసి వేరే కంట్రీస్లో వాళ్ళు చేయడం స్టంట్లు మనోడు ఇన్స్పైర్ అయినట్టున్నాడు. సో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు అందరు, సెక్యూరిటీ గార్డు చూసి బిల్డింగ్ పైన. పోలీసులు వచ్చి వాడిని తీసుకుని వెళ్ళి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సో అతను క్షమించమని ప్రాధాయపడ్డాడంట, వాళ్ళు వదిలేశారు. సో యూత్ కానీ కుర్రోళ్ళు కానీ ఆలోచించండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి ఈ స్టేజ్ తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళు ఎన్నో నిద్రాహారాలు మానేసి మీకోసం కష్టపడి ఉంటారు జీవితంలో, అది ఎంత గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్టేజ్కి వచ్చి నాకు చదువు అయిపోయినాక వాళ్ళకి అందే వస్తారనుకుంటారు, సపోర్ట్గా ఉంటారు అని అనుకుంటారు. మీరు ఇట్లాంటి పనులు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటే చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళ బతుకంతా అన్యాయం అయిపోతుంది. దయచేసి ఆలోచించి ఒక్కసారి ఒక క్షణం మీ పేరెంట్స్ తలుచుకోండి. మీరు ఇట్లాంటివి చేసేటప్పుడు కుర్రోళ్ళు ఏమైందంటే క్యారీ అయిపోతాను నలుగురు కలిస్తే, చేసేరా అని చెప్పేసి వాళ్ళ డోపమైన్ అన్నీ పెరిగిపోతాయి లెవెల్స్, హార్మోన్స్ అన్నీ. దానివల్ల ఇట్లాంటి స్టంట్స్ దిగుతారు అనమాట. సో కొంచెం మీరు కంట్రోల్డ్గా ఉండండి. ఒక్క సెకండ్ చాలు ప్రాణాలు కోల్పోవడానికి, తిరిగి జీవితం రాదు మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.